హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్థు మ్యాథ్స్ అకాడమీ. నా పేరు పార్థు. ఈ వీడియోలో మనం 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లోని 4th చాప్టర్ అయిన క్వాంటిటీ లెటర్స్లో ఫేర్ ఇట్ అవుట్ 4.1 నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఆల్ ద అదర్ యాంగిల్స్ ఇన్సైడ్ ద ఫాలోయింగ్ రెక్టాంగిల్స్. కింద ఇచ్చిన రెక్టాంగిల్స్లో మిగిలిన ఇన్సైడ్ యాంగిల్స్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ఇక్కడ డయాగ్నల్స్ అనేవి బైసెక్ట్ ఈచ్ అదర్. చూస్తే అంటే ఇది ఒక రెక్టాంగిల్ అయితే ఇక్కడ ఈ మిడ్ పాయింట్ని ఓ అనుకుంటే ఓఏ బి అనేది 30 degrees ఇచ్చారు. యాంగిల్ ఓఏ బి అనేది 30 degrees ఇచ్చారు. ఇక్కడ ట్రయాంగిల్ ఓఏబి తీసుకుంటే ట్రయాంగిల్ ఓఏబి ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ ఓఏ ఈక్వల్ టు ఓబి, కాబట్టి వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్. ఓఏ ఈక్వల్ టు ఓబి, కాబట్టి వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఓఏబి, యాంగిల్ ఓఏబి ఈక్వల్ టు యాంగిల్ ఓబిఏ ఎంత అవుతుంది? 30 degrees అవుతుంది. ఇది 30 degrees. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఎంత? 180 degrees. 30 కలిపితే 60. 180లోంచి 60 తీసేస్తే 120. దాన్ని ఇక్కడ రాద్దాం. ఇక్కడ యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ ఓఏబి ప్లస్ యాంగిల్ ఓబిఏ ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ యాంగిల్ ఏఓబి ఇది మనం కనుక్కోవాలి. ప్లస్ 30 ప్లస్ 30 180 degrees. ఇక్కడ యాంగిల్ ఏఓబి ఈక్వల్ టు 30 60, దాన్ని పంపించేస్తే 180 degrees మైనస్ 60 degrees సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 120 degrees. సేమ్ అదేవిధంగా దానికి ఆపోజిట్లో ఉన్న ట్రయాంగిల్ ఇది 120 అంటే ఇది కూడా 120 వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. ఇది 120 అంటే ఇవి రెండు 60. ఇది రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి వాటి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్, కాబట్టి 30 సేమ్ యాంగిల్ సిఓడి ఈక్వల్ టు 120 degrees, ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇక్కడ ట్రయాంగిల్ ఓసిడి చూస్తే ట్రయాంగిల్ ఓసిడి ఇందులో 3 యాంగిల్స్ కలిపితే 180 degrees కదా. యాంగిల్ సిఓడి ప్లస్ యాంగిల్ ఓసిడి ప్లస్ యాంగిల్ ఓడిసి ఈక్వల్ టు 180 degrees. ఇది 120 ప్లస్ ఈ రెండు ఈక్వల్ కదా. ఈ రెండు ఈక్వల్ సైడ్స్ వాటి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్, కాబట్టి దీన్ని 2 యాంగిల్ ఓసిడి అని రాద్దాం ఈక్వల్ టు 180 degrees. ఈ 120 degrees నటు పంపిస్తే 2 యాంగిల్ ఓసిడి ఈక్వల్ టు 180 మైనస్ 120 degrees. 2 యాంగిల్ ఓసిడి ఈక్వల్ టు 60 degrees. 2 క్యాన్సిల్ చేస్తే యాంగిల్ ఓసిడి ఈక్వల్ టు 30 degrees. ఇది 30 వచ్చిందంటే ఇది కూడా 30. నెక్స్ట్ వచ్చి యాంగిల్ సిఓబి, ఇదంతా ఒక లైన్ మీద ఉంది. యాంగిల్ ఏఓబి యాంగిల్ సిఓబి ఈ రెండు కూడా లీనియర్ పేర్స్ అవుతాయి. చూడండి, ఇక్కడ యాంగిల్ ఏఓబి యాంగిల్ బిఓసి ఆర్ లీనియర్ పేర్, అంటే ఆ రెండింటిని యాడ్ చేస్తే 180 degrees. ఇది 120 అయితే ఇది ఎంత అవుద్ది? 60. చూడండి, యాంగిల్ ఏఓబి ప్లస్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 degrees. ఇది 120 ప్లస్ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 degrees. ఈ 120 ఎటు వెళ్తే యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 180 degrees మైనస్ 120 degrees. ఇక్కడ యాంగిల్ బిఓసి ఈక్వల్ టు 60 degrees వచ్చింది. ఇది 60 degrees వచ్చింది. ఇప్పుడు ఇవి రెండు కలిపితే ఎంత? 120 రావాలి, ఎందుకంటే ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ మనం యాడ్ చేస్తే 180 కదా. ఇక్కడ ట్రయాంగిల్ ఓబిసి ట్రయాంగిల్ ఓబిసి చూడండి, యాంగిల్ బిఓసి ప్లస్ యాంగిల్ ఓబిసి ప్లస్ యాంగిల్ ఓసిబి ఈక్వల్ టు 180 degrees. ఇది 60 degrees
ప్లస్ ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్, ఎందుకంటే ఇవి రెండు ఈక్వల్ సైడ్స్, వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి 2 యాంగిల్ ఓబీసీ అని రాస్తే 180 డిగ్రీస్. ఇది 60 ఇటు వస్తే 180 మైనస్ 60 అంతా 120 డిగ్రీస్. ఇక్కడ 2 క్యాన్సిల్ చేస్తే యాంగిల్ ఓబీసీ ఈక్వల్ టు 60 డిగ్రీస్ వచ్చింది. యాంగిల్ ఓబీసీ 60 డిగ్రీస్ వచ్చిందంటే దీనికి యాంగిల్ ఓసీబీ అనేది ఈక్వల్ కాబట్టి ఇది కూడా 60 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ ఓసీబీ ఈక్వల్ టు 60 డిగ్రీస్. సేమ్ అదేవిధంగా ఇక్కడ 60కి ఇది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. ఇది 60 వచ్చిందంటే ఇవి రెండు ఎంత అవుతాయి? 60. సిమిలర్లీ ఇక్కడ మనకి ఒక యాంగిల్ తెలిస్తే మిగతావన్నీ కూడా ఈజీగా రాయొచ్చు. ఇక్కడ మనకి 30 అని తెలిస్తే ఇది ఒక ట్రయాంగిల్గా తీసుకుంటే ఈ సైడ్ ఈక్వల్గా, ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి వీటికి ఆపోజిట్ ఉన్న యాంగిల్స్ ఈక్వల్. ఇది 30 అయితే ఇది కూడా 30. ఈ ట్రయాంగిల్లో మనకు రెండు యాంగిల్స్ తెలుసు. 3 యాంగిల్ ఎలా కనుక్కుంటామంటే 180లోంచి ఆ రెండు యాంగిల్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే థర్డ్ యాంగిల్ వస్తుంది. ఇక్కడ ఈ 120 ఒక యాంగిల్ తెలిసింది, దీనికి ఆపోజిట్లో వెర్టికల్లీ ఆపోజిట్లో ఇది కూడా 120. ఇది 120 ఏంటంటే ఈ రెండు 30. ఈ విధంగా మనం ఒక యాంగిల్ తెలిస్తే రెక్టాంగిల్లో ప్రతి యాంగిల్ మనం కనుక్కోవచ్చు. సెకండ్ చూడండి, ఇక్కడ ఇది 110 ఇచ్చారు. 110 ఇచ్చారంటే దీనికి ఆపోజిట్లో ఉన్నది వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్, ఇది కూడా 110 డిగ్రీస్. ఇక్కడ ఈ టూ సైడ్స్ ఈక్వల్ అంటే వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ కూడా ఈక్వల్. ఈ ట్రయాంగిల్లో 3 యాంగిల్స్ కలిపితే 180. ఇది 110 అంటే మిగిలిన రెండు ఎంత? 70. 70ని మనం డివైడ్ చేస్తే 35. సేమ్ అదేవిధంగా 35. ఇక్కడ ఇదొక లీనియర్ పేర్. యాంగిల్ పిఓఎస్ అలాగే ఎస్ఓఆర్ ఈ రెండు కూడా లీనియర్ పేర్ కాబట్టి ఇది మొత్తం 180 ఉంటుంది. ఇది 110 అంటే ఇది 70. దీనికి ఆపోజిట్లో ఉన్నది ఇది కూడా 70 డిగ్రీస్. ఇక్కడ ఒక ట్రయాంగిల్లో ఒక యాంగిల్ మనకు తెలుసు. చూడండి, ఇక్కడ ఈ రెండు సైడ్స్ ఈక్వల్ కాబట్టి ఈ రెండు యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇక్కడ ఇది 70 అయితే ఈ రెండు కలిపి 110. 110ని మనం డివైడ్ చేస్తే 55. సేమ్ అదేవిధంగా ఇక్కడ కూడా అంతే 55. ఈ రకంగా మనకి రెక్టాంగిల్లో ఒక యాంగిల్ తెలిస్తే, డయాగ్నల్స్ వద్ద ఒక యాంగిల్ తెలిస్తే మిగతా అన్ని యాంగిల్స్ మనం కనుక్కోవచ్చు. దాన్ని ఇక్కడ రాద్దాం. ఇక్కడ చెప్పుకున్నది ఒకసారి రాసిన చూడండి. ఇన్ ట్రయాంగిల్ QOR ఇచ్చాడు 110 డిగ్రీస్. అందులో OQ ఈక్వల్ టు OR కాబట్టి వాటికి ఆపోజిట్లో ఉన్న యాంగిల్స్ అనేవి ఈక్వల్. ఓ ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్. ఈ 110 ఇటు తీసుకొస్తే -110. చూడండి, 180 - 110 అంటే 70 డిగ్రీస్. ఇక్కడ 2 యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి ఇక్కడ OQR ప్లేస్లో ORQ అని రాసుకున్నాం. 2 యాంగిల్ ORQ ఈక్వల్ టు 70. 2 క్యాన్సిల్ చేస్తే యాంగిల్ ORQ ఎంత వచ్చింది? 35 డిగ్రీస్. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి యాంగిల్ OQR ఎంత? 35 డిగ్రీస్. సిమిలర్లీ సేమ్ అదేవిధంగా ట్రయాంగిల్ OPS తీసుకుంటే యాంగిల్ POS ఈక్వల్ టు 110 డిగ్రీస్ అవుతుంది. ఎందుకంటే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఇది 110 ఏంటంటే ఇవి రెండు 35. ఇప్పుడే చూస్తాం. యాంగిల్ OPS ఈక్వల్ టు 35 డిగ్రీస్. యాంగిల్ OSP ఈక్వల్ టు 35 డిగ్రీస్. ఇక్కడ చూడండి, యాంగిల్ POS యాంగిల్ SOR ఈ రెండు కూడా లీనియర్ పేర్. అంటే ఆ రెండు యాడ్ చేస్తే మనకి 180 డిగ్రీస్ వస్తుంది. ఇది POS 110 డిగ్రీస్ అని మనకి లెక్కలో కనుక్కున్నాం. ఈ 110 డిగ్రీస్ అటు పంపితే 180 - 110 డిగ్రీస్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది? యాంగిల్ SOR ఈక్వల్ టు 70 డిగ్రీస్ వచ్చింది. అయితే ట్రయాంగిల్ OSR ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్లోని 3 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 డిగ్రీస్. ఇది 70 డిగ్రీస్. ఇవి రెండు ఈక్వల్, ఎందుకంటే వీటికి ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ కాబట్టి ఇవి ఈక్వల్. 70 డిగ్రీస్ నటు తీసుకెళ్తే -70 డిగ్రీస్, 180 డిగ్రీస్ -70 డిగ్రీస్ 110 డిగ్రీస్. ఇక్కడ ఇవి రెండు ఈక్వల్ కాబట్టి మనకి ఈ 110 డిగ్రీస్ని మనం
బై 2 చేస్తే 55 డిగ్రీస్ వచ్చింది. అంటే ఈచ్ యాంగిల్ ఎంత 55 డిగ్రీస్. సేమ్ అదే విధంగా దానికి ఆపోజిట్లో ఉన్న ట్రయాంగిల్ తీసుకుంటే ట్రయాంగిల్ ఓపిక్యూ తీసుకుంటే ఇక్కడ పిఓక్యూ అనేది యాంగిల్ పిఓక్యూ ఈక్వల్ టు 70 డిగ్రీస్ వస్తుంది. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇది 70 వచ్చిందంటే ఇవి రెండు 55 యాంగిల్ ఓపిక్యూ ఈక్వల్ టు 55 డిగ్రీస్, యాంగిల్ ఓక్యూపీ ఈక్వల్ టు 55 డిగ్రీస్. సెకండ్ ప్రాబ్లం చూడండి. డ్రా ఏ క్వాడ్రిలేటర్ whose diagonal have equal lengths of 8 centimeters that bisect each other and intersect at an angle of ఇక్కడ 4 యాంగిల్స్ ఇచ్చారు. ఒకదానికి ఒక ట్రయాంగిల్. ఫస్ట్ 8 సెంటీమీటర్స్ ఓ డయాగ్నల్ తీసుకుందాం. ఎయిట్ సెంటీమీటర్ డయాగ్నల్ తీసుకుందాం. దీన్ని ఏసి అని పేర్లు పెడదాం. ఏసి. ఇక్కడ వీటి మిడ్ పాయింట్ తెలియాలి మనకి. మిడ్ పాయింట్ని ఐడెంటిఫై చేద్దాం. ఇది మిడ్ పాయింట్. దీన్ని ఓ అనుకుందాం. ఈ మిడ్ పాయింట్ దగ్గర ఇక్కడ 30 డిగ్రీస్ ఉండే విధంగా ఇంకో యాంగిల్ అనేది మనం డ్రా చేయాలి. చూడండి, ఇది 30 డిగ్రీస్. సేమ్ అదే ఇటు సైడ్ కూడా మనం ఎక్స్టెండ్ చేస్తే చూడండి. ఇప్పుడు ఈ యొక్క ఎండ్ పాయింట్స్ మనం యాడ్ చేస్తే చూడండి, దీన్ని బీడీ అనుకుంటే బీడీ వీడి యొక్క ఎండ్ పాయింట్స్ మనం యాడ్ చేస్తే మనకు కావాల్సిన రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి వాటి యొక్క ఎండ్ పాయింట్స్ మనం కలిపితే చూడండి. ఒకసారి ఏని బీని జాయిన్ చేద్దాం. అలాగే బీని సిని, అలాగే ఈ రకంగా మనకి కావలసిన క్వాడ్రిలేటర్ వచ్చింది. అలాగే సెకండ్ ట్రై చేస్తే 40 డిగ్రీస్, థర్డ్ ట్రై చేస్తే 90, ఇది 140. సిమిలర్గా ఇక్కడ ఒక్కొక్కటి చేస్తే చూడండి, ఇక్కడ 30 డిగ్రీస్, ఇది 40 డిగ్రీస్. ఈ 90 డిగ్రీస్ ఒకసారి కన్స్ట్రక్ట్ చేద్దాం. ఫస్ట్ చూడండి, 8 సెంటీమీటర్స్తో లైన్ డ్రా చేస్తాం. ఏసి. ఇక్కడ ఏసీకి పర్పెండిక్యులర్గా 90 డిగ్రీస్ ఉండే విధంగా గీయాలి. ఒకసారి చూడండి. ముందు మిడ్ పాయింట్ చూద్దాం. మిడ్ పాయింట్ ఓ అనుకుంటే ఇక్కడ మనకి పర్పెండిక్యులర్గా రావాలి. చూడండి, సేమ్ అదేవిధంగా ఇటు సైడ్ కూడా. వీటి యొక్క ఎండ్ పాయింట్స్ని మనం యాడ్ చేస్తే మనకి స్క్వేర్ అనేది వస్తుంది. మిగతా మూడు కూడా మనకి రెక్టాంగిల్స్ వస్తాయి. ఇది మాత్రం మనకి స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 90 డిగ్రీస్ చూడండి, డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకొని అవి పర్పెండిక్యులర్గా ఉంటే వాటిని మనం దాంతో మనకి స్క్వేర్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ 1, 2, 4 అనేవి రెక్టాంగిల్స్ అవుతాయి. మళ్ళీ థర్డ్ మాత్రం మనకి స్క్వేర్ అవుతుంది.
ఈ విధంగా మిగతావి ట్రై చేయండి. ముందుగా మనకి ఒక డయాగ్నల్ తీసుకుందాం 8 సెంటీమీటర్స్. దానికి మనకి మిడ్ పాయింట్ చూసుకొని సెకండ్ డయాగ్నల్ ఇక్కడ మనకి ఇచ్చిన ఎన్ని డిగ్రీలు ఉన్నాయో ఫస్ట్ది మనం 30 డిగ్రీస్ తీసుకున్నాం. 30 డిగ్రీస్ తీసుకొని డయాగ్నల్ గీసి దాని మీద చూడండి ఇక్కడ 4 సెంటీమీటర్స్ ఉండే విధంగా మనకి పాయింట్స్ పెట్టుకొని ఏబి అలాగే బీసీ సిడి డిఎని మనం జాయిన్ చేస్తే మనకి రెక్టాంగిల్ అనేది ఫామ్ అవుతుంది. థర్డ్ ప్రాబ్లం చూడండి. కన్సిడర్ ఏ సర్కిల్ విత్ సెంటర్ O. Line segment PL and AM are the two perpendicular diameters of the circle. What is the figure APML? Reason and or experiment to figure this out. ఇక్కడ ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్కి సెంటర్ O. ఇక్కడ టూ పర్పెండిక్యులర్ డయామీటర్స్. పర్పెండిక్యులర్ అంటే 90 డిగ్రీస్ ఉంటుంది. అయితే పిఎల్ ఏఎం అయితే వీటి ఎండ్ పాయింట్స్ మనం కలిపితే చూడండి ఒకసారి పిఏఎంఎల్ ఇది ఏమవుతుంది. వాట్ ఈస్ ద ఫిగర్ ఆఫ్ పిఏఏపిఎంఎల్. ఇక్కడ ఇది ఏమవుతుంది, ఇక్కడ ఇవి రెండు బైసెక్ట్ చేసుకుంటున్నాయి. చూడండి ఇక్కడ ఏ అయితే ఇది ఏమవుతుంది, ఏ రూట్ అవుతుంది. సేమ్ అదేవిధంగా ఇటు కూడా ఏ ఇది ఏ రూట్ ఎలా అవుతుందంటే మనకి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం చెప్పాం. హైపోటెనస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. దాన్ని యూజ్ చేస్తే ఏ రూట్ వచ్చింది. ఇది ఏ రూట్. ఇక్కడ 4 సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. ఇక్కడ డయాగ్నల్స్ ఈక్వల్ అండ్ పర్పెండిక్యులర్ కాబట్టి ఇది స్క్వేర్ అవుద్ది. ఇక్కడ ఏ రూట్ అని నేను రాశాను కదా, అది ఎలాగనేది ఒకసారి చూద్దాం. పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఏఎల్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఓఏ స్క్వేర్ ప్లస్ ఓఎల్ స్క్వేర్. ఇక్కడ ఏఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఏఎల్ స్క్వేర్ అంటే 2ఏ స్క్వేర్. ఏఎల్ అంటే రూట్ ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ చేస్తే రూట్ ఏ, దాన్ని రూట్ అని రాశాను. ఇక్కడ ఈ విధంగా 4 సైడ్స్ ఈక్వల్గా వచ్చినాయి కాబట్టి ఇది స్క్వేర్ అవుద్ది. ఇక్కడ ఇది ఎలా కన్స్ట్రక్ట్ చేసాం ఒకసారి చూడండి. డ్రా ఏ సర్కిల్ విత్ సెంటర్ ఓ అలాగే 2 పర్పెండిక్యులర్ డయామీటర్స్ పిఎల్ అండ్ ఏఎం. ఇక్కడ డయామీటర్స్ అంటే సెంటర్ కొంటా పోతే ఇవి రేడియస్లో అవుతాయి. ఇక్కడ ఇవి ఓఏ ఓఎల్ ఓఎం ఓపి ఇవన్నీ కూడా ఈక్వల్ ఉంటాయి. జాయిన్ పిఎల్ ఇక్కడ చూడండి, జాయిన్ ఏపీఎంఎల్ఏ ఈ 4 మనం కలిపితే మెజర్ 4 సైడ్స్. 4 మనం మెజర్ చేస్తే 4 కూడా ఈక్వల్గా వస్తాయి. అప్పుడు 4 సైడ్స్ ఈక్వల్గా ఉండి డయామీటర్స్ ఈక్వల్గా ఉండి పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటే దాన్ని మనం స్క్వేర్ అని అంటాం. ఇక్కడ చూడండి ఒకసారి కీ పాయింట్స్. డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్, డయాగ్నల్స్ ఆర్ పర్పెండిక్యులర్, డయాగ్నల్స్ ఆర్ బైసెక్ట్ ఈచ్ అదర్, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, ఆల్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ 90 డిగ్రీస్. కాబట్టి ఏపీఎంఎల్ అనేది ఒక స్క్వేర్ అవుతుంది. ఫోర్త్ ప్రాబ్లం చూడండి. వీ హ్యావ్ సీన్ హౌ టు గెట్ 90 డిగ్రీస్ యూజింగ్ పేపర్ ఫోల్డింగ్. Now suppose we do not have any paper but 2 sticks of equal length and a thread. How do we make an exact 90 using these? ఇక్కడ 2 స్టిక్స్ థ్రెడ్ ఉన్నాయి. ఇక్కడ మనం కార్పెంటర్ ప్రాబ్లం ఒకటి చూసాం. సేమ్ అదేవిధంగా 2 స్టిక్స్ని మనం ఇక్కడ మిడ్ పాయింట్ దగ్గర బైసెక్ట్ చేసుకునే విధంగా అరేంజ్ చేసి చూడండి. ఇక్కడ స్టిక్స్కి నేమ్స్ ఇద్దాం ఏసిపిడి. మిడ్ పాయింట్స్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకునేలాగా మనం ఆ రెండింటిని అరేంజ్ చేసి వాటి ఎండ్ పాయింట్స్ నుంచి థ్రెడ్ వెళ్ళే విధంగా చూసుకొని ఆ థ్రెడ్ ప్రతి 2 ఎండ్ పాయింట్స్ వద్ద ఈక్వల్గా ఉండేలాగా అడ్జస్ట్ చేస్తే మనకి ఆ డయాగ్నల్స్ అనేవి 90 డిగ్రీస్ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి స్క్వేర్లో చూడండి, స్క్వేర్లో డయాగ్నల్స్ అనేవి పర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటాయి. ఆ విధంగా మనం అరేంజ్ చేయగలిగితే మనం ఎగ్జాక్ట్ 90 డిగ్రీస్ అనేది వస్తుంది. అంటే ఈ థ్రెడ్ అనేది మనకి ఈక్వల్ లెంత్ ఉండే విధంగా మనం అరేంజ్ చేయగలిగితే మనకి డయాగ్నల్ దగ్గర 90 డిగ్రీస్ అనేది వస్తుంది. ఇక్కడ చూడండి,
2 స్టిక్స్ని మనకి బైసెక్ట్ చేసుకునే విధంగా అరేంజ్ చేశారు. అయితే థ్రెడ్ తోటి ఈ ఎండ్ పాయింట్స్ మధ్య డిస్టెన్స్ ఈక్వల్గా ఉండే విధంగా మెజర్ చేస్తూ అడ్జస్ట్ చేస్తే ఇక్కడ మనకి 90 degrees వచ్చే విధంగా స్టెప్ బై స్టెప్ పిక్చర్స్ ఉన్నాయి చూడండి. This problem చూడండి. We saw that one of the properties of a rectangle is that its opposite sides are parallel. Can this to choose a definition of rectangle? In other words, it is every quadrilateral that has opposite sides parallel and equal rectangle. ఇక్కడ ఒక ప్రాపర్టీ ఇచ్చాడు ఏంటంటే ఆపోజిట్ సైడ్స్ ఆర్ ప్యారలల్. ఆ ప్రాపర్టీని యూజ్ చేసి మనం దాన్ని రెక్టాంగిల్ అని చెప్పొచ్చా అనేది క్వశ్చన్. ఇక్కడ ఆపోజిట్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అయినంత మాత్రాన అది రెక్టాంగిల్ అవ్వదు. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్ అనేది ప్యారలాగ్రామ్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ ఒక్క దాన్ని బేస్ చేసుకొని మనం దీన్ని రెక్టాంగిల్ అని చెప్పలేము. ఒకసారి చూడండి, ప్యారలాగ్రామ్లో కూడా మనకి ఆపోజిట్ సైడ్స్ అనేవి ప్యారలల్ అండ్ ఈక్వల్. రెక్టాంగిల్లో కూడా సేమ్ ప్రాపర్టీ రెండాట్లోనూ ఉంది. కాకపోతే ఈ రెండాటిలో మనం ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆ యాంగిల్ అనేది ఈచ్ యాంగిల్ 90 degrees ఉంటే రెక్టాంగిల్ అవుతుంది. ఇది కూడా కలిపి చెప్తే మనం రెక్టాంగిల్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఓన్లీ ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అంటే ప్యారలాగ్రామ్లో కూడా సేమ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం చెప్పలేం. దీంతోపాటు ఈచ్ యాంగిల్ 90 degrees అని ఇస్తే మాత్రం ఇది రెక్టాంగిల్ అని చెప్పగలం. ఇక్కడ చూడండి, నో నాట్ ఎవ్రీ క్వాడ్రిలేటర్ విత్ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ ఈజ్ ఏ రెక్టాంగిల్. సచ్ ఏ క్వాడ్రిలేటర్ ఈజ్ ప్యారలాగ్రామ్. ఇక్కడ ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్గా ఉండే ప్రతిదీ కూడా రెక్టాంగిల్ కాదు. అలాంటి వాటిని మనం ప్యారలాగ్రామ్ అంటాం. ఒకవేళ అది ప్యారలాగ్రామ్ ప్రతి యాంగిల్ కూడా మనకి 90 degrees ఉండాలి. ఇక్కడ కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది, ప్యారలాగ్రామ్, రెక్టాంగిల్ కూడా. ఇక్కడ కీ ఐడియా చూడండి, ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్ అండ్ ఈక్వల్ అనేది ప్యారలాగ్రామ్ అవుతుంది. ఒకవేళ ఆ ప్యారలాగ్రామ్లో ప్రతి యాంగిల్ 90 degrees అయితే అది రెక్టాంగిల్ అవుతుంది. ఇక్కడతో ఫిగర్ ఇట్ అవుట్ 4.1 పూర్తయింది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.